ఇంకోటి రామ్ సేతు మీద పెద్ద బ్రిడ్జ్ ఒకటి కడతామని చెప్పని ఇండియన్ గవర్నమెంట్ డిక్లేర్ చేసింది. అది ఎట్లా ఉంటుందో దాని స్వరూపం చూద్దాం. తర్వాత టెంపుల్ దుబాయ్లో ఫస్ట్ టైం హిందూ టెంపుల్ 2014లో ఇచ్చాడు స్పీచ్ దుబాయ్లో మోడీ గారు. ఇక్కడ టెంపుల్కి మేము పర్మిషన్ తీసుకున్నామని. ఆ టెంపుల్ కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయిపోయింది, ఓపెనింగ్ జరుగుతుంది ఇప్పుడు. చాలా పెద్ద స్వామినారాయణ టెంపుల్ దుబాయ్లో బ్రహ్మాండమైన టెంపుల్ కట్టారు. తర్వాత రేవంత్ రెడ్డి గారు ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు. మోడీ గారి దగ్గరికి వెళ్ళి కలిసి, అమిత్ షా గారిని కలిసి, సీతారామన్ గారిని కలిసి తనకు కావాల్సిన ఏ పని కావాలంటే ఆ పని టక్క 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 చేశారంట. మన గవర్నర్ గారిని చాలా చండాలంగా బిహేవ్ చేశాడు మన కేసీఆర్. ఇట్లాంటి పనులు చేసినందుకే ఆయన ఓడిపోయాడు ఈసారి. జనాలకు కోపం వచ్చింది. సో ఈయన గవర్నర్కి ఇవ్వాల్సిన ప్రోటోకాల్స్ అన్నీ కూడా రెస్టోర్ చేశాడు రేవంత్ రెడ్డి. చూడండి, కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నాడు కూడా రేవంత్ రెడ్డి ఈజ్ ఫాలోయింగ్ ఇన్ లైన్. ఇప్పుడు అమెరికాలో హాటెస్ట్ టాపిక్ ప్రెసిడెన్షియల్ ఎలక్షన్స్. వివేక్ రామస్వామి ఈజ్ ద ఫస్ట్ యాంటీ వోక్ ప్రెసిడెన్షియల్ క్యాండిడేట్ ఆఫ్ అమెరికా అని చెప్పి నాకు పుస్తకం కూడా రాశాడు ఆయన. రాసి బాగా ప్రెసిడెన్షియల్ డిబేట్స్లో పాల్గొని బాగా ఒక సంచలనం సృష్టించి ఒక 7-8% ఆయనకి సపోర్టర్స్ని క్రియేట్ చేసుకున్నాడు అమెరికాలో. అయితే అయోవాలో అనుకుంటా ఫస్ట్ జరిగింది, అక్కడ 8% దాకా తీసుకొచ్చుకున్నాడు. అన్ని రాజ్యాల్లో జరుగుతుంది అక్కడ ప్రైమరీస్. సో చేస్తూ ఫైనల్గా ట్రంప్కి సపోర్ట్ చేస్తూ విత్డ్రా చేసుకున్నాడు తన క్యాండిడేట్ని. మోస్ట్ లైక్లీ ఆయన ఏదో ఒక స్టేజ్లో ట్రంప్ ఫైనల్గా రిపబ్లికన్ పార్టీకి ప్రెసిడెన్షియల్ క్యాండిడేట్ డిక్లేర్ అయిన తర్వాత నేను అనుకుంటా వైస్ ప్రెసిడెంట్ రోల్ ఇచ్చే అవకాశం ఉంది వివేక్ రామస్వామికి. ఈ వోక్స్ అంటే ముందు వెనక చూడకుండా, తెలుసుకోకుండా, అంటే చరిత్ర తెలుసుకోకుండా, ఏది ఎందుకు ఎట్లా ఉందో తెలియకోకుండా కేవలం ఒక ఐడియలిస్టిక్ మైండ్స్ తోటి ఆలోచించి రియాక్ట్ అయిపోయేవాళ్ళని వోక్స్ అంటారు. ఇట్లా కళ్ళు తెరుచుకొని ఏదో నేనేసి అది రాంగ్ అనేవాళ్ళు అనమాట, వాళ్ళు వోక్స్ అంటారు. సో అంటే ఎక్కువగా ఈ యంగ్స్టర్స్లో ఉంటారు అట్లా వోక్స్. అంటే వాళ్ళకి ఇప్పుడు ప్రపంచం తెలియకుండా, ఇప్పుడు ఆర్టికల్ 370 రద్దు చేశారు. రద్దు చేయగానే అందులో మీరు డెమోగ్రాఫిక్స్ చేంజ్ చేయడానికి కోసం అట్లా చేశారు అని చెప్పిన కూడా చెప్తే అది రాంగు అని చెప్పని, అసలు దానివల్ల ఎంత అన్యాయం జరుగుతుంది అక్కడ ఉన్న ప్రజలకి, ఎంతమంది ప్రజలకి ఎంత అన్యాయం జరుగుతుంది అనేది అది తెలుసుకోకుండా రియాక్ట్ అయ్యేవాళ్ళని ఓక్ అంటారు అన్నమాట. సో అట్లా అమెరికాలో ఈ మధ్యకాలంలో విపరీతంగా ఓక్ కల్చర్ పెరిగిపోయి వాళ్ళ దేశాన్ని వాళ్ళకి నష్టం క్రియేట్ అయ్యే టైల్గా తయారైపోయింది. సో ఈ ఓక్ కల్చర్కి అగెనెస్ట్గా మాట్లాడే ఫస్ట్ ఈ ఓక్స్ అందరూ డెమోక్రటిక్ పార్టీకి ఇక్కడ చేస్తారన్నమాట. ఇక్కడ కాంగ్రెస్ ఎట్లాగా అక్కడ డెమోక్రటిక్ పార్టీ అట్లా అది. సో ఈ మధ్యకాలంలో ఇంకొక వింత జరిగింది. కపుల్ ఆఫ్ డేస్ బ్యాక్ ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు మోడీ ఎందుకు గెలుస్తున్నాడు అని చెప్పి ఒక 13-14 నిమిషాలు పొగడతాం అంటే పొగడలేదు. ఆయన ఇట్లా చేశాడు, ఆయన హిందుత్వ అన్నాడు, ఆయన అందరికీ గ్యాస్ సిలిండర్లు పంచాడు, ఆయనకి 10 కోట్ల మందికి ముద్రా లోన్స్ ఇచ్చాడు, అది ఇచ్చాడు, అందుకనే గెలుస్తున్నాడు అంతే అంటాడు. కానీ అరే ఇంత మంచి పని చేస్తున్నాడని అన్నాడు, అందుకని గెలుస్తున్నాడు అని చెప్పారు అంటాడు. అరే అది మంచి పనే కాదా? లీడర్ అన్న తర్వాత ప్రజలకి, పేద ప్రజలకి సర్వీస్ చేయటం కరెక్ట్ అయిన విషయం కాదా? కానీ కనీసం ఎందుకు గెలుస్తున్నాడో అందరికీ చాలా విషయాలు చెప్పాడు. కొన్ని ఇంపార్టెంట్ చెప్పకపోయినా అట్లీస్ట్ ఒక స్టెప్పు కదిలిందని అనిపిస్తుంది. ఇటువంటి కమ్యూనిస్టులు కూడా ఉన్నట్టుగా చెప్పడం, నేర్చుకోవడం అలవాటు అయిందని అనిపిస్తుంది కొంచెం మెల్లింగా. ఇంకోటి మల్లికార్జున ఖర్గే గారు, ఆయనకి పాపం హిందీ సరిగ్గా రాదు, ఆగి మాట్లాడుతున్నాడు. ఆయన ఏదో చెప్పాలనుకుంటే ఏదో అయింది. అబ్కి బార్ 400 పార్ అని చెప్పని అంటున్నారు అని చెప్పని ఆగిపోయాడు. ఆగిపోగానే అందరు చప్పట్లు కొట్టి అందరు నవ్వుకుంటా భలే ప్రశంసిస్తున్నారు అన్నాడు. ఆ తర్వాత అసలు గెలిచి చూడండి, ఇప్పుడు ఉన్నోళ్ళు గెలిచి చూపించాడు చూద్దామని తర్వాత అంటున్నాడు. కానీ ఆ మాట ఎవరు పట్టించుకోవట్లే, ముందన్న మాట పట్టించుకుంటున్నారు. కొంచెం లీడర్స్ అన్న తర్వాత ధారాళంగా మాట్లాడటం కూడా రావాలి.
అది ప్రైమరీ రిక్వైర్మెంట్ ఒక లీడర్కి. అటువంటి లీడర్ని పెట్టుకుంటే మాట్లాడగలిగే లీడర్ లేకపోతే ఇట్లాగే అపస్తుక్తులు అవుతాయి. తర్వాత డాక్టర్ ఇమాం ఉమర్ అహ్మద్ ఇలియాసి అని చెప్పని ఒకతను చీఫ్ ఇమామ్ ఆఫ్ ఆల్ ఇండియా ఇమామ్ ఆర్గనైజేషన్స్. ఆయన చీఫ్ అంట, అన్ని ఇమాములందరికీ ఆయన హెడ్ అంట. ఆయన రామ జన్మభూమికి పిలిస్తే వచ్చాడు. నువ్వు ఎందుకు వెళ్తావు, వెళ్ళినందుకు నీ మీద ఫత్వా జారీ చేస్తున్నావు అంటే, ఫత్వా అంటే ముస్లిం ముల్లా ఎవడన్నా ఫత్వా జారీ చేస్తే ఇట్ బికమ్స్ ద డిక్టాట్ ఫర్ ఎవ్రీ ముస్లిం అంట. అంటే ప్రతి ఒక్క ముస్లిము ఆ ఫత్వాని పాటించాలి. అంటే ఈ మనిషి ఎక్కడ దొరికినా ఆయన చంపేయండి అని చెప్పని చెప్పటం అనమాట బేసికల్గా. అంటే ప్రతి ఒక్కడు సోల్జరే అన్నట్టు. వాళ్ళు ఎక్కడ ప్రపంచంలో ఎక్కడున్నా కూడా వాళ్ళకి ఒక గైడెన్స్ ఇచ్చేసినట్టే, ఈ పని చేయాలి మీరు అతనికి అగ్నెస్ట్గా. ఎక్కడ ఆటోలో ఎక్కుతున్నప్పుడు దొరికినా ఏం చేసినా ఆయన వేసేయండి అని చెప్పానండి. ఇప్పుడు హిందువుల మీద అట్లా చేసేవాళ్ళు. ఇప్పుడు వాళ్ళ ఇమాం చీఫ్నే మీదే ఇంకొక ముల్లాగడ ఎవడో ఫత్వా జారీ చేశాడు. అట్లా ఉంటుంది. ఇంకోటి ఏపీ పాలిటిక్స్. భలే ఇది నెక్స్ట్ శీర్షిక ఇమ్మీడియట్గా చూడండి. ఏపీ పాలిటిక్స్ గురించి చాలా మంచి పరిణామాలు జరుగుతూ ఉన్నాయి. అసలు పొత్తులు ఉంటాయా, పొత్తులు ఉండవా, ఎవరు ఎందుకు కలుస్తున్నారు, మన ఓన్ అనాలిసిస్ మనం చేద్దాం. అయితే భారతదేశానికి ఇండిపెండెన్స్ 1947లో ఇండియాకు వచ్చింది. భారతదేశానికి ఇండిపెండెన్స్ జనవరి 22న 2024 రోజున వచ్చిందని చెప్పని చాలామంది విశ్లేషకులు ఇప్పుడు చెప్తున్నారు. మన భారతీయులకి ఇండిపెండెన్స్, రియల్ ఇండిపెండెన్స్, స్వతంత్రము, స్వరాజ్యం. స్వతంత్రం కూడా స్వతంత్రం అంటే ఈ సిస్టమ్స్ అన్నీ మారిపోవాలి. ఈ జస్టిస్ సిస్టము, ఈ రక్షణ వ్యవస్థ, ఇవన్నీ బ్రిటిష్ వాళ్ళు పెట్టిపోయినాయి తంత్రాలు. అవన్నీ మనకి ఇంకా రాలే. స్వరాజ్యం అంటే మనం పాలించుకుంటున్నాం అని చెప్పి అనుకోవటానికి స్వరాజ్యం. సో జనవరి 22, 2024లో మన భారతీయులకి స్వాతంత్రం వచ్చినట్టు. ఇంకా ఇప్పుడు మన భారతదేశాన్ని పునర్నిర్మించుకోవాలి.